ఈరోజు చాలా లేట్ అయింది. ఇంటికి వెళ్ళడానికి ఆటోస్ కూడా దొరుకుతాయో లేదో. త్వరగా రావే, ఎంతసేపు? ఉండవే, మొబైల్ ఛార్జింగ్ కనీసం లేదు. 10% అవ్వనివ్వు. ఇదిగో, నాకు కూడా పెట్టు ఛార్జింగ్. ఏంటి మేడం, మీరు ఒక్కరే వచ్చారు? మీ ఇద్దరు దోస్తులేరి? ఏమునే, బస్ స్టాప్లో ఎదురు చూసి వచ్చేసాను. ఈరోజు బస్ స్టాప్కి రాలేదు, ఎండ మండిపోతుంది. కొంచెం మంచినీళ్ళు పట్టరావే. ఇదిగుండమ్మా వాటరు. అదేంటమ్మా, మీకు ఫోన్ కూడా చేయలేదా? అదిగదిగదిగో డాలి మేడం వచ్చింది. ఏది ఎలాగో మొత్తానికి. ఎందుకు ఇలా ఉంది? నోట మాట రావట్లేదు. దిగులుగా కూర్చుంది. ఏం జరిగి ఉంటుందో? ఏమైందబ్బా? చెప్తుందా? అడగాల దీన్ని. రాణి ఏమైందో? అదేటమ్మా, తల్లెప్ప మసాజ్ ఏమైనా చేయమంటారా? అబ్బా, ఏంటి రాగానే నేను అది కాదు. ఓకే అమ్మా, మీరు ఒకరే వచ్చారు, మీరు ఒకరే వచ్చారు. రాణి మేడం ఏరి? రాణి వచ్చింది. ఏంటిది ఇలా ఉంది? ఇది కూడా డాలీలాగా డల్గా వస్తుంది. ఏమైందబ్బా వీళ్ళిద్దరికి? ఏమైంది డాలీ? ఏం జరిగింది? నువ్వైనా చెప్పు రాణి, ఏం జరిగింది? ఏంటి ఇద్దరు మాట్లాడరు? ఏమైంది మేడం? మీరైనా చెప్పండి మేడం, మీరైనా చెప్పండి మేడం. నువ్వైనా చెప్పు రాణి, ఏం జరిగింది? నేను ఆఫీస్ నుంచి లేట్ అయింది, వెళ్ళిపోదామంటే మొబైల్ ఛార్జింగ్ లేదు. లాస్ట్ మినిట్లో డాలీ ఛార్జింగ్ పెట్టకపోతే పెట్టకపోతే హే నువ్వు ఉండవే. అసలు ఏం జరిగిందే? అప్పుడు మా బతుకులు నాశనమైపోయేవి. నువ్వు చెప్పింది నిజమేనే, ఆటోలు కూడా దొరకడం లేదు. చెప్పాను కదా ముందే, నువ్వే ఛార్జింగ్ అంటూ లేట్ చేసావు. మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మగారాజులం. ఛీ, కంపు కంపు. కంపు కంపు. వాడి టాకింగ్ మందు తాగినప్పుడు మందు వాసన రాకపోతే నాకు స్నానం చేస్తున్నప్పుడు సొంత సబ్బు వాసన వస్తుందా? అసలుకే దీని కోపం ఎక్కువ, కంట్రోల్ చేయాలి. రాణి వదిలేవే, ఎవరి పాపానికి వాళ్ళే పోతారు. అసలుకే వాళ్ళు తాగేస్తున్నారు. రే పోరా ఇక్కడ నుంచి. అన్నా మనకెందుకు వచ్చింది చెప్పు? నీ గోపగిలిందిగా, వీళ్ళు చూస్తుంటే నా విమానం అయిపోయేలా ఉంది. పదన పోదాం. ఈ వంట తాగుబోతుల మీద లేడీస్ మేనేజింగ్ ఎక్కువైపోయింది. నేను వెంటనే గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోవాలి. పదహ దీనమ్మ ఓ తాగుబోతులను అవమానించి పాపం మూట కట్టేసుకుంది. ఎవడో ఒకడు ఎత్తుకెళ్ళిపోతాను కానీ నేను తాగే జిమ్ బాటిల్ శాంతి కలగదే. రాణి టెన్షన్ గా ఉంది, లేట్ అయిపోతుంది. రే భలేగా ఉన్నారా చిరగలు, టేస్ట్ చేసి పారేద్దాం. ఒంటరిగా మా కోసం వెచ్చిస్తున్నారా? హే ఎవర్రా మీరంతా? హే వదలు, హే వదలు, వదలరా, వదలు, ఎవర్రా? వదలమంటున్నానా? వదలు, వదలండిరా, హే వదలరా, ప్లీజ్. ఎక్కడికి వదలండి. తీసుకెళ్తున్నారు మమ్మల్ని? వదలండి. ఏ వదలు, ఎవరు? వదలండి. రే వదలండిరా. అమ్మా అమ్మా ప్లీజ్ వదలండి, నన్ను వదిలేయండి ప్లీజ్. వదిలే అన్నా, ప్లీజ్ అన్నా, నీ కాలు పట్టుకుంటానన్నా, వదిలే అన్నా, ప్లీజ్ అన్నా, హెల్ప్ మీ ప్లీజ్ ప్లీజ్, వదిలేయండి ప్లీజ్, వదిలేరా ప్లీజ్ ప్లీజ్, వదిలేయండి ప్లీజ్, నన్ను ఏం చేయకండి ప్లీజ్ ప్లీజ్, నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్, హెల్ప్ మీ ప్లీజ్, నన్ను ఏం చేయకండి ప్లీజ్. చాలా పెద్ద గండం నుంచి బయటపడ్డారే. పోలీసులు సూపరే. అయినా మీరు కరెక్ట్గా ఉన్న ప్లేస్కి పోలీసులు ఎట్టా వచ్చారమ్మా? ఆ రోజు రాత్రి నన్ను బలవంతం చేసిన రౌడీల నుంచి, డాలీ ఇంకో రౌడీ నుంచి నన్ను తప్పించకపోతే అప్పుడు కర్ర తీసుకొని వాడి ముఖం మీద గట్టిగా కొట్టాను. వాడి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడు నేను మొబైల్ తీసి దిశ యాప్ వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని రక్షించి వాళ్ళని బాగా కొట్టి ఎన్కౌంటర్ కూడా చేశారు. అప్పుడు అలా పోలీసులు వచ్చారు. అవునా అమ్మా? నేనైతే గాని 2 చేతులు 2 కాళ్ళు పూడ్చి దబ్బుతానమ్మా. మా ఇద్దరిని పోలీసులు బాగా అభినందించారు డిఫెన్స్ చేసినందుకు. ఏం బాలేవే, నేను దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకొని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తాను. అవునమ్మా,
వాళ్ళ జీవితాలకి ఉపయోగపడేది కదమ్మా. అమ్మ రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదమ్మా. చెప్పండి అమ్మా, అదేదో ఇన్స్టాల్ చేసుకుంటా. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. దిశ DISHASOS అనేటువంటి యాప్ టైప్ చేయండి, లేదంటే లింక్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఇన్స్టాల్ అడుగుతుంది. ఇన్స్టాల్ అడిగిన వెంటనే ఆ తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది, పర్సెంటేజ్ చూపిస్తుంది. ఆ తర్వాత ఓపెన్ అని అడుగుతుందండి. ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్ అడుగుతుంది. ఈ విధంగా 6 పర్మిషన్స్ అడుగుతుంది. ఫొటోస్, మీడియాకి అన్నిటికి కూడా అన్ని పర్మిషన్స్ని కూడా అలో చేయండి. చూడండి, 3వది, 4వ పర్మిషన్, 5వ పర్మిషన్, 6వ పర్మిషన్, ఈ విధంగా అన్ని రికార్డ్, ఆడియో, వీడియో, మీడియాస్ అన్నిటికీ పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ని అలో చేయండి. అలో చేసిన తర్వాత యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత కింది భాగంలో లాగిన్ ఆర్ సైన్ అప్ విత్ ఫోన్ నంబర్ అని కనిపిస్తుంది చూడండి. కింది భాగంలో దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి, అంటే మీరు రెగ్యులర్గా వాడేటువంటి మొబైల్ నెంబర్ని లేదా మీరు ఎక్కువగా వాడేటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ వెరిఫికేషన్ కోడ్ అనేటువంటి కింద నొక్కాలి. అంటే మీ మొబైల్ నెంబర్ని ఈ విధంగా ఎంటర్ చేయాలి. గెట్ వెరిఫికేషన్ కోడ్ అని కనిపిస్తుంది, దానిపైన నొక్కితే ఓటీపీ అడుగుతుందండి. అంటే మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఉంటామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సైన్ ఇన్, కింది భాగంలో సైన్ ఇన్ కనిపిస్తుంది, సైన్ ఇన్ చేయాలండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత అదేవిధంగా బెటర్ ఎక్స్పీరియన్సెస్ కోసం ఏం చేస్తుందంటే లొకేషన్ సర్వీస్ని ఓకే చేసుకోండి. గూగుల్ లొకేషన్ అని చెప్తుంది, దీన్ని కూడా ఓకే ఖచ్చితంగా చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ నేము ఆటోమేటిక్గా మీరు మీ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చింటారో అది కనిపిస్తుంది. ఆ తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇంకొకటి ఎంటర్ చేయొచ్చు. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి మీకున్నది ఎంటర్ చేయాలి, ఫిమేల్ అని. ఆ తర్వాత ఏజ్, ఆ తర్వాత మీరు గూగుల్ లొకేషన్ని ఓకే చేసి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అంటే ఇక్కడ ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఏవి అంటే మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఈ కాంటాక్ట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని ఏదైతే అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మినిమం 2 నెంబర్లు లేదా మ్యాక్సిమం 4 నెంబర్లు ఎంటర్ చేయొచ్చండి. ఇవి ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్, అంటే మీకు దగ్గర అక్క, తమ్ముడు, చెల్లి, భర్త, భార్య, ఈ విధంగా బాగా దగ్గర సంబంధం ఉన్న వారి యొక్క నెంబర్లు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ అడుగుతుందని 2 నెంబర్లు ఇవ్వచ్చు లేదా 4 ఇవ్వచ్చు. యాడ్ ఫ్రమ్ కాంటాక్ట్స్ అని మీరు నొక్కిన వెంటనే మీ కాంటాక్ట్స్లు ఓపెన్ అవుతాయి. వాటిలో ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 సెలెక్ట్ చేసుకున్నాం. బై మిస్టేక్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్న ఇంటూ మార్క్ ఇక్కడ చూడండి, డిలీట్ కొట్టేసి ఆ తర్వాత ఇంకోటి కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 నెంబర్లు సెలెక్ట్ చేసుకున్న 2 నుంచి 4 2 నెంబర్లు సెలెక్ట్ చేయొచ్చు లేదా 4 నెంబర్లు సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ నొక్కితే ఈ విధంగా యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ యాప్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి. 100 కాల్ చేయొచ్చు, ట్రాక్ మై ట్రావెల్, దీన్ని నొక్కడం ద్వారా ట్రాక్ చేయొచ్చు, నియర్ బై పోలీస్ స్టేషన్ చూడొచ్చు, పోలీస్ అఫీషియల్స్ కాంటాక్ట్స్ నెంబర్స్ చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక పేజ్ ఇట్లా తిప్పితే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ చూసుకోవచ్చు, రోడ్ సేఫ్టీ చూడొచ్చు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్, సేఫ్టీ ప్లేసెస్, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా ఈ యాప్లోనే ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రతి మహిళా ఉపాధ్యాయులు అంతేకాకుండా విద్యార్థులను కూడా ఈ యాప్ని ఉపయోగించుకునే విధంగా తయారు చేశారు. దీన్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా అందరూ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేద్దాం. పోలీసు రక్షణతో దిశ యాప్ ద్వారా మగమృగాలకు చెక్ పెడదాం.